ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము జ్ఞానయోగంలో 30వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. 31వ శ్లోకాన్ని అర్ధసహితంగా ఈరోజు తెలుసుకుందాం. అయితే మనం 30వ శ్లోకం వరకు 25 నుండి యజ్ఞ విధులు, యజ్ఞం అంటే ఏ విధంగా చేయాలి, మనము అంటే మన నిత్య జీవితంలో సింపుల్గా ఎలా ఆచరిస్తే మనం తరిస్తాము అనేది చక్కగా మనకు వివరించడం జరిగింది. అయితే ఆహార సేవనంలో ఉన్న ప్రాధాన్యత, ఆకలిని పోగొట్టుకోవడానికి, ఆరోగ్యం కలగడానికి ఆహారం తీసుకుంటాం. మరి దానికి శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎటువంటి ఆహారం తినాలి అనేవి నియమాలు పాటించడమే యజ్ఞము. ఇప్పుడు మనం పశువులు కూడా ఆహారం తీసుకుంటాయండి. అలా చెత్త ఉందా ఏముందో తెలియదు, పాపం తిని అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఆ విధంగానే అయింది కదా. అంటే ఆ రోజు కృష్ణ భగవానుడు చెప్పినా ఇప్పటికీ మనము దాన్ని ఇంకా విపరీతమైన విధానంలో ఆచరిస్తున్నాం. అంటే శుచి శుభ్రత లేదు. ఇంకా నాకెవరో చెప్పిండండి, ఒక హోటల్ ఉంటుందట, అందులో చుట్టూ నలుగురు కూర్చొని ఒకటే పెద్ద ప్లేట్ ఉంటుంది, అందులోనే కలుపుకుంటూ అందరు తింటారట. అంటే కొంతమంది చెప్పింది ఏంటిది అంటే, నేనే ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు ఈ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు అయితే అందరూ చుట్టూ కూర్చుంటారు, వాళ్ళకి పార్టీలు ఇవ్వడం అలాగే ఇస్తారు అని. అయితే వాళ్ళకి ఎంగిలి అనేది ఉండదు. అంటే వాళ్ళ సిస్టమ్ ఏంటిదో మనకు తెలియదు. కానీ మన పద్ధతి ప్రకారము మనం అంట్లు, మన కాలంలో మా చిన్నప్పుడు అంట్లు ముట్టుకుంటే చేయి కడుక్కోవాలి. ఎడమ చేయితో తినే ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు. అమ్మ మడితో శుచిగా శుభ్రంగా వండేది. అదొక ప్రత్యేకమైన చీర బట్టలు ఉండేవి దానికి వంట చేయడానికి. దాంతోనే వాళ్ళు వంట చేసేవాళ్ళు, భగవంతుడికి నివేదించేవాళ్ళు. ఆ అరిగింపైన దాన్నే మనకు తినేవాళ్ళం. అంటే మనకు ఆ సిస్టమ్ ఎట్లా అలవాటైపోయింది. అయితే దాన్ని మొత్తం అసలు ఒకటి కూడా లేదు ఇవాళ రేపు. మనము భగవంతుడికి ఒకవేళ పూజలు చేస్తున్నారో చేయట్లేదో తెలియదు. ఒకవేళ దీపం ముట్టించి ఇంత చక్కెర అరిగింపు చేస్తారు, లేకుంటే ఇంత బెల్లం ముక్క అరిగింపు చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రము అన్ని వంటలు చేసుకొని తర్వాత తింటారు. అంటే నివేదించకుండానే తినేస్తున్నాం. అంటే ఆచరించే వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఆచరిస్తుండడం వల్లనే మనకు యోగక్షేమం కలుగుతున్నది. ఇప్పుడు యజ్ఞాలు అందరు చేయరు కదండి. పూర్వకాలం నుంచి కూడా ఈ బ్రాహ్మలు అనేవాళ్ళు, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు కాబట్టే ఉన్న జనాలందరూ కలిసి వాళ్ళను పోషించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేరే పని చేసేవాళ్ళు కాదు, లోక కళ్యాణం కోసము వీటిని ఆచరించేవాళ్ళు. ఇప్పుడు పంటలు పండించే రైతుని తీసుకుపోయి యజ్ఞం చేసుకుంటూ కూర్చో అని అంటే కుదరదు కదా. అంటే ప్రతి మనిషికి యజ్ఞం చేయడం అవసరము, పంటలు వండడం అవసరము, తినడం అవసరము, వ్యాపారాలు ధనార్జన అవసరం, ఇవన్నీ అవసరం. అయితే ప్రతి ఒక్కళ్ళు అన్ని పనులు చేసుకోవడానికి సాధ్యం కాదు అని డివిజన్ పెట్టిండ్రు. బ్రాహ్మలు అనేవాళ్ళు ఒక దేవాలయం ఉంటుంది, లోక కళ్యాణార్థం అక్కడ హోమాలు చేయడము, భగవంతుడికి లోకా సమస్త సుఖినో భవంతు అని వాళ్ళు అక్కడ పూజలు చేయడం, ఆ ఊరు బాగోగుల గురించి. కాబట్టి వాళ్ళు నిరంతరము శుచిగా శుభ్రంగా నియమాలు పాటిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లకు అటువంటి వాళ్ళను పోషించే బాధ్యత మిగతా వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ విధంగా బ్రాహ్మణులకు ఇవ్వాలి అనేది సిస్టమ్. అంతేగాని ఆ స్థాయిలో ఎవరుంటే వాళ్ళే బ్రాహ్మలు. ఇవాళ రేపు జరిగే గొడవలు అవే కదా. బ్రాహ్మణులకు ఎందుకు, వాళ్ళకెందుకు కాళ్ళు మొక్క అంటే వాళ్ళ బ్రహ్మ జ్ఞానం ఉన్న వాళ్ళకు మొక్కండి. ఇప్పుడు మీతో పాటు కూర్చొని అన్నీ తినుకుంటూ మీ ఇష్టం ఉన్నట్టు తిరిగే బ్రాహ్మడికి మీరు మొక్కాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో వాళ్ళు ఆ నియమాలు పాటించే వాళ్ళే బ్రాహ్మణులుగా మనం మొక్కుతాము, వాళ్ళకి ఇస్తాం. అంతేగాని
మీ పక్కన కూర్చొని మీరు పెట్టే అన్నం తినుకుంటూ మీ వెంట ఉన్నవాడికి మీరు మొక్కాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆఫీసులకు వెళ్ళినా కూడా వాళ్ళ సొంత నీళ్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు మంచినీళ్ళ దగ్గర నుండి. అంటే సాధ్యమైనంత వరకు మనము పాటించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఆరోగ్యం సహకరించక ఇది ఉన్నప్పుడు వదిలిపెట్టుకోవడం వేరు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి వాళ్ళు పూజలు చేస్తున్నారు, ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు, వరలక్ష్మి పూజ చేస్తారు, అన్నీ చేస్తున్నారు. చేసినప్పుడు మనం కూడా తరించాలి. మీ పనులు మీరు స్వధర్మం, మీరు ఏం పని చేసేది ఉందో ఆ పని చేసి కూడా తరించవచ్చు. పూజలు చేయాల్సిన అవసరం లేదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే నువ్వు చేసే పని 10 మంది కోసమే కదా. రైతు పంటలు పండిస్తున్నాడు అంటే శ్రమపడి ఆయన ఒక్కడు తింటాడా? 10 మందికి షేర్ చేస్తాడు. అందరికి ఇంతమంది తినడానికి ఆయన ఒక్కడు కష్టపడుతున్నాడు. అది ఆయన చేసే యజ్ఞం అవుతూ ఉంది. అట్లనే ఎవరు విద్యాదానం చేస్తూ ఉంటారు. దానం చేయడం అంటే జీతాలు తీసుకోకుండా చెప్తేనే దానం అని ఉండదండి. తీసుకున్న దానికి మించి మనము పిల్లలను ఉద్ధరించే విధంగా చెప్పినప్పుడు అది దానమే అవుతుంది. ఒక గురువు స్థానంలో ఉన్నాడు. మరి ఆయన రోజంతా మీకు చదువు చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన కుటుంబాన్ని నడుపుకోవడానికి మరి పైసలు ఇవ్వాలి కదా. మరి నువ్వు జీతం తీసుకున్నావు కదా కాబట్టి దానికి సరిపడా చెప్పడం కాదు, తన సొంత పిల్లలను ఎలా ఉద్ధరించుకోవడానికి చూస్తాడో ఆ విధంగా ఆయన వృత్తి పట్ల దైవంగా భావించి చెయ్యడమే యజ్ఞం అవుతుంది. అంటే చూడండి ఎంత సింపుల్గా చెప్పిండు భగవంతుడు. అరే నువ్వు యుద్ధం చేయాలి అర్జున, ఇప్పుడు యుద్ధం చేయడమే యజ్ఞం నువ్వు చేయాల్సింది. అది నేను చెయ్యను వాళ్ళు చచ్చిపోతారంటే యుద్ధం అంటేనే చంపడానికే పోతున్నావు కదా. యుద్ధం చేయడం అంటే ఏంటి? ఎదుటోడిని ఓడించడానికే కదా. ఇప్పుడు పాకిస్తాను ఉగ్రవాదులు వచ్చి మన సామాన్య ప్రజలను చంపినప్పుడు మన సైనికులు చూసుకుంటూ ఉంటారా? వాడు దాడి చేస్తారు. మరి దాడి ఎందుకు చేస్తున్నారు? అటువంటి చెడ్డవాళ్లను లేకుండా చేయాలని సంహరించడానికి పోతున్నాడు. మరి నేను సంహరించనంటే మరి వాడు తప్పు చేసిండు కాబట్టి శిక్షిస్తున్నాం కదా. ఇప్పుడు అధర్మంగా వాళ్ళు మీ రాజ్యాన్ని తీసుకొని అధర్మంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ధర్మస్థాపన కోసం ఏ యుద్ధం చేయడానికి వచ్చినావు కదా నువ్వు అంటున్నాడు అనమాట. ఆ విధంగా మనకు ఈ యజ్ఞము అనేది ఎంత ఈజీగా చెప్పిండండి. మనం శ్వాస తీసుకోవడము విడవడము తీసుకోవడము అదే సోహం అవుతుంది అని మనము ఏ ఒక్క విషయాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని ఫాలో అయినా కూడా ఆ విధంగా తరించే అవకాశం ఉందన్నమాట. మరి కడుపులో ఖాళీ ప్రదేశం ఉంటుంది. మనకు ఏం చెప్తాడంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు భూమి మీద 3 వంతుల నీరుంది, 1 వంతే భూమి ఉంది. అదేవిధంగా శరీరంలో కూడా లిక్విడ్ ఉంటుంది, 70% ఆఫ్ వాటర్. కాబట్టి నువ్వు తినే పాలు 1 పావే ఉండాలి, మిగతా అదంతా ఖాళీ ఉండాలి. ఎక్కడ ఉంచుతామండి మనము? ముందు భోజనం చేస్తాం, భోజనం తర్వాత టైంపాస్కు మళ్ళీ పల్లీలు చుడువ అటుకులు అప్పాలు ఏముంటే అవి నోట్లో వేస్తాం టైంపాస్. కానీ కొన్ని తింటాం, ఇష్టం అని కొన్ని తింటాం. అటు ఇటు పోయి వాన పడుతుందని టీలు తాగుతాం, ఎండ వచ్చిందని ఐస్ క్రీములు తింటాం. ఇట్లా తింటూనే ఉంటాము. మనకు ఆ నియమం ఎక్కడుంది? కొంతమంది అలా పాటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత సృష్టి పడ్డా కూడా ఆ నియమాన్ని పాటిస్తారు. మేము ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ తినమని. అంటే ఎతులు వాళ్ళు ఏం చేస్తారండి, భగవంతుడికి నివేదించినాక ఒక ముద్దను కదంబంగా వాళ్ళకు వేస్తే వాళ్ళు అది ఆరగిస్తారు అంతే, మళ్ళీ పెట్టుకోరు, మళ్ళీ తినకుండా వాళ్ళు ఆ నియమాన్ని పాటిస్తారు. కానీ అంత కఠిన నియమాలు మనం చేయకపోయినా, మనం అన్నీ కలుపుకొని 3 సార్లు తిన్నా
కనీసం అదైనా శుచి శుభ్రతతోని తినాలి కదా, అదే ముఖ్యము. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్పడము, మన తిండి మీద వాడు ఏడుస్తారు అంటారు. మనం తినే బియ్యాన్ని కూడా లెక్క పెడుతున్నాడు మోడీ అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ మనని మనం ఆలోచించుకోవాలి. ఇది ఎంతవరకు ఆ రోజు కృష్ణుడు చెప్పిండు, అదే మితాహారము, మితము హితము. ఏదైనా మనము మాటలు ఉన్నాయి కదా, ఇష్టం ఉన్నాడు మాట్లాడేస్తే మనం 4 మాటలు మాట్లాడితే అందులో 3 కరెక్ట్ ఉంటాయి, 1 ఎక్స్ట్రా ఉంటుంది. అసలు అనేది లేకుండే కానీ అనేసిన గబుక్కును వచ్చేసింది అంటాం. ఆ గబుక్కును ఎట్లా వస్తుందండి? వీ షుడ్ కంట్రోల్ ఇట్. మనకు తినాలి, ఇంకొక ముద్ద అబ్బా మంచిగా అయింది కర్రీ అని ఇంకొక ముద్ద ఎక్కువనే పోయింది, ఎట్లా పోతుందా అండి? వీ షుడ్ కంట్రోల్ ఇట్. అదే నియమం. మితము అనేది ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎంత అన్నది, నువ్వు ఇష్టం ఉన్నది, నువ్వు ఎంత అవసరమో అంతే తిను. ఇష్టమైంది తిను, తినతంటలేరు, కానీ ఇష్టమైంది అని కడుపుకు కష్టం కలిగేటట్టు తింటే అది ఇంకోటి అయి కూర్చుంటున్నది. అట్లా మనకేం ఇబ్బందులు కలగండి కొన్ని. ఇప్పుడు ఒకడున్నాడు, వాడు పని చేస్తుండు, వాడు తిడుతున్నాం మనం, పడతాడు వాడు పడి ఓపికకు పరీక్ష పెట్టి తిట్టిన తర్వాత వాడు పని చేయాలని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ఏం చేయాలి? నీ పని వాడు చేస్తాడు, అప్పుడు నువ్వే పోయి బతిమాడాలి. అట్లనే మనము ఈ ఇష్టం ఉన్నట్టు ఇదో సంచి అని చెత్తబుట్టలాగా ఉన్న చెత్తను వేసిన చెత్తబుట్టను కూడా నీట్గా పెట్టుకోవాలి, బయట తుడుచుకోవాలి, కడుక్కోవాలి. దానిలో ఈగలు చీమలు దోమలు వస్తాయి, రాకుండా కవర్ చేసుకోవాలి. అట్లా మెయింటైన్ చేయాలి. మన కడుపును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదే ముఖ్యమా? అదే కదండి మన శరీరాన్ని నిలబెట్టేది. అది మనకు ఎవరికైనా ఏమైనా చెయ్యాలి, మాట్లాడాలి, ఏదైనా శక్తి కావాలంటేనే ఈ శరీరముకు శక్తి ఇచ్చేదే ఆహారము. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంత గొప్పగా చెప్పిండండి భగవంతుడు. మనం చేసుకోవడానికి మనకేమి ఇబ్బంది? మన ఆరోగ్యం బాగుంటుంది, మనం ఆనందంగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము, మనకు పూర్తి మన శక్తిని వినియోగించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం. మనం ఇప్పుడు ఏమవుతుంది అంటే మన లేజినెస్ వల్ల, ఈ అధికంగా తినడం వల్ల, అనారోగ్య పాలు కావడం వల్ల మనం వేరే ఉండదు. మన ఆరోగ్యం గురించే మనకు చింత. రోజుకు ఆకలైనా చింత, ఆకలైనాక తిన్నాక అరగలేదని బాధ. ఇవన్నీ కాకుండా మధ్యలో ఇంకేవో షుగరు, బీపీలు, అవి ఆ ట్యాబ్లెట్లు, ఈ గొడవ. 10 రోజులు కాగానేమో కడుపు నొస్తుంది, మళ్ళీ డాక్టరు. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయండి అంటే వీటి వల్ల, మరి తిండి వల్లనే కదా. తిండితోనే కండ బలం, తిండి లేకుంటే ఏమీ లేదు. అందుకే అన్నం నుండే ప్రాణము ఉద్భవించింది. నువ్వు హెల్దీగా ఉంటేనే నువ్వు ఒక సృష్టికర్తవు, నువ్వు ఒక బీజాన్ని తయారు చేస్తావు. క్షేత్రంలో అది మొక్కగా మళ్ళీ ఒక జీవిగా ఎదుగుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం నుండే కదా, ఈ నీటి నుండే కదా. మరి అంత ముఖ్యమైన దాన్ని మనం ఎంత హేళన చేస్తామండి. ఎంత ఇష్టం ఉన్నట్టు తింటాము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము, దాని గురించి ఎంత గలీజ్గా ఆలోచిస్తాము. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటాము, ఎక్కడ పడితే అక్కడ దాని అంటే పరిసరాలు కూడా చూసుకోకుండా తింటిస్తాం. కాబట్టే నియమితంగా చేయండి. నియమితంగా చేసేదే యజ్ఞం అవుతుంది. ఇందులో ఇన్ని యజ్ఞాలు చెప్పినా కూడా ఇందులో ఆహార యజ్ఞము చాలా ఇంపార్టెంట్. మన కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, ఆరోగ్యం కోసము. ఆరోగ్యం ఎవ్వరు ఇయ్యరండి. మన పిల్లలకు వాళ్ళు ఎదిగినాక వాళ్ళు డబ్బు సంపాదించుకోగలరేమో కానీ మనం కోట్లు సంపాదించిన ఆరోగ్యం ఎవరిస్తారు చెప్పండి? వాడికి వచ్చిన రోగాన్ని మనం పోగొట్టలేము. కాబట్టి ముందు ఆరోగ్యంగా పెంచే ప్రయత్నం చేయాలి.
ఆరోగ్యంగా పెరిగేవాడు ఆరోగ్యకరమైన విషయాలను మాత్రమే ఆలోచిస్తాడు. చెడుదారులు తొక్కడు. వాడు పోవాలన్నా పోలేడు. ఎందుకు అంటే వాడి మైండ్ విచక్షణతోని పనిచేస్తుంది. అడ్డమైనది విన్నప్పుడే అలవాట్లు అయినప్పుడే పక్కదారి పడతాడు. అయితే ఇప్పుడు ఈ 31వ శ్లోకంలో కూడా చెప్తూ ఉన్నాడు. ఈ శ్లోకం కూడా చాలా ఇష్టమైంది నాకు. స్వాధ్యాయ చేసే వాళ్లకు బాగా తెలుస్తుంది. మరి కొన్ని స్కూళ్ళల్లో కూడా దీన్ని అన్నం తినే ముందు చదువుతూ ఉంటారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యకురు సప్తమా. ఓ కురు శ్రేష్ఠ అర్జున, యజ్ఞశేషమైన అమృతమును తినేవారు నిత్యమైన బ్రహ్మమును పొందుతున్నారు. యజ్ఞ జీవనము లేని వారికి ఈ లోకమే లేదు. ఇక పరలోకం ఎక్కడి నుండి లభిస్తుంది చెప్పండి? ఇక ఈ లోకంలోనే వాడు జీవించట్లేదు. ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని అనుభవించట్లేదు. వాడి శరీరం గురించే ఆలోచించుకుంటూ ఉంటున్నాడు. ఎంత హాయిగా చెప్పేసిండండి. మనం ఆచరించే కార్యాలన్నీ ఏదో ఒకవైపు మనం తీసుకెళ్ళాలి. కానీ మనము ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడి గొంగడ అక్కడనే. ఎప్పుడు నీ కాలు నొప్పి, చెయ్యి నొప్పి, కడుపు నొప్పి, ఆకలి, తినాలి, ఈ బట్ట కట్టుకో, ఆ బట్ట కట్టుకో, దాన్ని చూడు, దీన్ని చూడు, ఇదే ఆలోచన మీద మనం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము? ఎక్కడికి? ఏ కర్మ అయినా ఫలితాన్ని ఆశిస్తుంది. ఆ ఫలితం అనేది ఎలా ఉండాలి? శ్రేష్టమైనదై ఉండాలి. రోజు తింటాం కదా అండి. పుట్టిన పంచి అమ్మ దొరకబట్టి పెడుతుంది పెరగాలి అని. పెరుగుడు అయిపోయినాక నువ్వు కదా తినేది. ఇప్పుడు నువ్వు నియమితంగా తిను. అమ్మ ఎక్కువ పెడితే అజీర్ణమవుతుందని పెట్టదు. తల్లి పెట్టినంత కాలమే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఇంట్లో 10వ తరగతి వరకు పిల్లలు అందరూ కూడా సిస్టమేటిక్ ఉంటారండి. ఎందుకంటే స్కూల్లో టీచర్లు చెప్తూ ఉంటారు, ఇంట్లో తండ్రులు చెప్తూ ఉంటారు. పద్ధతిగా హోంవర్క్లు చేసుకోవడం, వాళ్ళకి వేరే వ్యాపకమే ఉండదు. ఇక స్కూలు ఇల్లు తల్లి తండ్రి టీచర్లు ఈ లోకంలో జీవిస్తారు వాళ్ళు. అయితే సిస్టమేటిక్గా ఉంటారు. అక్కడ స్కూల్లో టీచర్లు కంట్రోల్, ఇంట్లో తల్లిదండ్రులు కంట్రోల్, ఒక పద్ధతి. ఇక అది అయిపోయినాక చూడండి, బయట ప్రపంచంలో బయట వేషాలు అవన్నీ తెలిసిన కొద్దీ వీడిలో మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడండి మనం ఇన్ని రోజులు పెంచిన దాని యొక్క ప్రభావం అప్పుడు తెలవాలి. నీ పిల్లగాడు నువ్వు లేకున్నా వెళ్ళినప్పుడు కూడా ఆ కంట్రోల్లో ఉండగలుగుతున్నాడా లేదా? అంటే నువ్వు చేసే ప్రతి పని, చేసే అలవాటు అన్నీ కూడా ముందు సక్రమంగా ఉంటే, నువ్వు ఆర్డర్లు పెట్టి ఇడ్లీ దోశ పెట్టి డబ్బాలల్లో టిఫిన్ కట్టి పంపిస్తే నీ కొడుకు కూడా బయటనే తింటాడు. పెరిగినాక ఇంట్లో ఎందుకు తింటాడు? పెద్ద నువ్వు పెట్టినావా అంటాడు. నువ్వు అంటే తినకురా మంచిది కాదట అని ఎట్లా చెప్తావండి? నువ్వే పెట్టినావు, నువ్వెప్పుడు ఎట్లా చెప్తావు? చెప్పలేవు. మనం ఫెయిల్యూర్ అయిపోతాం. మనం చేసే తప్పుల వల్ల మన పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం పాడైపోతున్నది. ఆహారం వల్ల ఇంత ఉంటుందా అంటే ఉంటుంది కదండి. ఆహారంతోనే మన శరీరంతోనే మన మనసుతోనే మన జీవితం. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన భవిష్యత్తు అలా ఉంటుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. వాడెవడో కాక్రోచ్ అనుకున్నాడు. వాడు కాక్రోచ్ అంటే కాక్రోచ్ను ఎవడు రానిస్తాడండి? ఎవడైనా చెప్పుతోని కొట్టి పంపిస్తారు. అట్లా పంపించేసిండ్రు. ఎవడు పోలేదు. కాక్రోచుల దగ్గరికి పోతారు? ఎవరైనా కావాలని పెంచుకుంటారా? అట్లాంటి వాళ్ళని అప్పుడప్పుడు ఈ డిస్కవర్ ఇండియాలో చూపిస్తుంటారు. బల్లులను పెంచుతున్నాడు, కాక్రోచులను పెంచుతున్నాడు అని. పాములను పెంచేటోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు జీవనోపాధి చేసుకుంటారు దానివల్ల.
కానీ ఈ సామాన్యంగా మనము శాస్త్ర సిద్ధంగా జీవించే జీవన విధానంలో మనం తినకూడని ఆహారాలు, తినే ఆహారాలు నియమితంగా తినడము, మితంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వాటిని మనం అనుసరించినప్పుడు మనం కూడా పశువుల్లాగా అయిపోతాం. అంతే కదండి. ఒక్కటి చెడిపోయింది అంటే ఇప్పుడు పేక మేడ కడతారు, కింది ఒక్కటి కూలినాడు మొత్తం పేక మేడ కూలిపోయినట్టు మన జీవన విధానం అంతా కూడా పాడైపోతుంది. మనం ఎందుకు అనికిరాని వాళ్ళు ఎందుకు అవుతున్నారు? మనం ఇంత లక్షల ఆస్తి సంపాదించడం, పెద్ద ఇల్లు కట్టించినాము, వెళ్ళవాడికి ఎంత ఆస్తి ఇచ్చినాము, పెళ్ళి చేసినాం, వాడు ఎందుకు అనికిరానోడు అయిండు? ఎందుకు అయిండు అంటే నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. నువ్వు కష్టపడి ఆస్తి సంపాదిస్తే ఏం లాభం? వాడికి నేర్పాల్సిన విధి విధానాలు, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అవి నువ్వు నేర్పించలేదు. కాబట్టి నేర్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రి ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇంట్లో తినాలంటే భయపడతారు బయట ఫుడ్ తెచ్చుకొని. ఎందుకు అంటే తల్లి అబ్బో మా అమ్మ అస్సలు అలౌ చేయదు. మనమని చెప్తుంటారండి, చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మ మా అమ్మ ఈ టైంకి బయటకు వెళ్ళనియ్యారు. ఉండాలి అది చిన్నప్పటి నుంచి. అంటే వాళ్ళకు కూడా రకమైన ఎందుకన్నారు ఆ నెగటివిటీ ఉండదు. అప్పుడు వాళ్ళు కూడా కొన్ని ఫేస్ చేస్తారు, అలా తెలుసుకుంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే యజ్ఞశేషమైన అమృతమును తినేవారు. అంటే ఇప్పుడు మనం ఒక యజ్ఞం చేస్తున్నాము అంటే మనము ఆహారాన్ని మితంగా నియమితంగా తిన్నప్పుడు అది యజ్ఞం అవుతుంది. అటువంటి అమృతాన్ని భోజించిన వాడు అమృతం తిన్నట్టు నిత్యమైన బ్రహ్మాన్ని పొందుతాడు. అంతేగాని దాన్ని ఇష్టం ఉన్నట్టు నీ ఇష్టం ఉన్నట్టు చేసినప్పుడు అది యజ్ఞం ఎట్లయితుంది? కాదు. నియమం అనేది లేనప్పుడు, మితం అనేది లేనప్పుడు అది యజ్ఞం కాదు. అటువంటి జీవనము లేని వారికి లోకంలోనే ఏమీ లేదు, ఆనందం లేదు, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కడుపు నొప్పి. ఎంత సంపాదించినా వాడికి డబ్బు ఆశ చావదు. ఎన్ని తిన్నా వాడికి తిన్నట్టు ఇంకా తిండి మీద ఆశ చావదు. ఎన్ని బట్టలు కట్టుకున్నా మళ్ళీ బట్టల మీద ఆశ చావదు. అంటే నియమితంగా లేదు, మితంగా లేదు. కాబట్టి ఇది యజ్ఞం కాదు. ఇటువంటి వాడికి వీటి గురించే వాడు జీవితాన్ని కోల్పోతూ ఉన్నాడు, ఆనందాన్ని కోల్పోతున్నాడు. ఇక్కడే ఆనందపడతలేడు. ఎప్పుడైతే ఇహలోక సుఖాలను ఆనందంగా అనుభవించుతున్నాము అనుకుంటాడో అప్పుడే వాడికి పరలోకం కూడా ఆనందమయంగా ఉంటుంది. మరి ఇక్కడే వాడు దుఃఖితుడై ఉన్నాడు సర్వరోగాలతోని. వాడు అంటే మనము హితము మితము కానీ ఆహారము తినడం వల్ల ఎన్ని బాధలు ఉన్నాయి చూడండి. కాబట్టి తప్పకుండా మనము వీటిని చెప్పే ప్రయత్నం చేయాలి పిల్లలకు. మనం ఇంట్లో కూడా మార్చాలి. 12 దైవయజ్ఞాలు ఆచరించిన వారికి కూడా ఎటువంటి ఫలితం లభించదు అంటున్నాడు. అంటే నియమంగా శాస్త్రబద్ధంగా ఆచరించినప్పుడు ఏవి చేసినా కూడా నిష్ప్రయోజనమే. నువ్వు దేవుడి సత్యనారాయణ పూజ చేస్తున్నావు, అరే క్యాటరింగ్ ఆమె వచ్చిందా చూడిపో, ఆడు పాలు తెచ్చిండా చూడిపో అనుకుంటా నీకు చిత్తం అంతా బయట వాళ్ళ మీద ఉన్నప్పుడు నువ్వు పూజ చేసి ఏం లాభం? నీకు దైవ భక్తి లేదు. అలాగే మనము తినే ఆహారం మీద మనకు భక్తి లేదు, ప్రేమ లేదు, శ్రద్ధ లేదు. కేవలము కోరికలు తీర్చుకోవడం కోసం తింటున్నాం. కాబట్టి అది మనకు ఎటువంటి ప్రయోజనము చేకూర్చదు, ఆనందాన్ని ఇవ్వదు. దానివల్ల మనకి ఇబ్బందులే కలుగుతాయి. అంటే మరి ఇవి చెయ్యాలి ఆజ్ఞాపిస్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు అంటే ఈ విధంగా ఉండు అర్జున, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ విధంగా చెయ్యి. కురు సత్తమా, కురు శ్రేష్ఠుడా, శ్రేష్ఠుడైన వాడు ఇలా ఆచరిస్తాడు, బాగుపడతాడు.
ఇహంలో సుఖం పడతాడు, పరంలో సుఖపడతాడు అని మనకు ఈ 12 దైవ యజ్ఞాల గురించి మనకి ఇప్పటిదాకా చెప్పిండనమాట. యజ్ఞాలు ఎన్ని రకాలో మనం తెలుసుకున్నాం కదా 25వ శ్లోకం నుండి ఇప్పటిదాకా. ఈ యజ్ఞాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల ఫలితం ఏంటి, చివరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేసిండు. మరి ఈ యజ్ఞాలు మనము శాస్త్రబద్ధంగా నియమితంగా హితమైనవి చేయకపోతే మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. నువ్వు ఇప్పుడు ఈ యుద్ధం చేయకపోతే ఏం ప్రయోజనం లేదు. దానివల్ల నీకు ఇహంలో సుఖం లేదు, పరంలో కూడా సుఖం లేదు. అంతే కదండి, మన బతుకు కూడా అంతే. ఇహంలో సుఖం రావాలన్నా, రేపటి రోజు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనము ఫ్యూచర్లో మళ్ళో జన్మలో మంచి జన్మ రావాలన్నా ఇదే మనకు ఆధారం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం, మార్చుకుందాం, ఇంట్లో వండుకుందాం, ఇంట్లో తిందాము, శుభ్రత పాటిద్దాము, నియమంగా మనకి హితమైన ఆహారాన్ని భుజిద్దాం, అది దైవ ప్రసాదంగా స్వీకరిద్దాం, అందరికీ పంచుదాం, మనం ఆనందంగా ఉందాం. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ప్రయత్నించండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.